తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఈ పరీక్షలు మార్చి 19 వరకు జరగనున్నాయి. ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారడిగిన చోటే బస్సును ఆపాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఈ మేరకు డ్రైవర్లకు ఆదేశం ఇవ్వాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. ఎస్ వరలక్ష్మి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇంటర్ పరీక్షలు అయితే మొదలయ్యాయి. కాసేపటి కింద ప్రజెంట్ 9 అయినందువల్ల ఇంటర్ విద్యార్థులు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు అయితే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. మనం ఏదైతే చూసామో ఇంటర్ బోర్డు అధికారులు అయితే చెప్పారు, ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే పరీక్ష కేంద్రానికి విద్యార్థులను అలో చేయకూడదని ఒక నిబంధన కేటాయించారు. సో మొత్తం ఇది ఇక్కడ చూసుకోవచ్చు. ప్రజెంట్ నేను జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉన్నటువంటి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ 9 కావస్తున్నా. సో మొత్తానికైతే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్లోకి విద్యార్థులందరూ కూడా వెళ్ళిపోయిన సిచ్యువేషన్. వాళ్ళని అందరినీ కూడా ఇక్కడ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, అందరూ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ కాలేజ్ కోడ్ కూడా చూసుకున్నాము, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కోడ్ కూడా. పరికరాలు కావచ్చు ఏవి కూడా అలో ఉండదు. అలాంటి పరికరాలు ఏవి కూడా ఇక్కడికి తీసుకురావద్దని చెప్పేసి కూడా ఒక నిబంధన అనేది ఉంది. సో మొత్తం చూసుకో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1521 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో మన హైదరాబాద్ వ్యాప్తంగా అయితే చాలా 200 పైగానే సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఇంటర్ ఎగ్జామ్స్ ఈరోజు మొదలు మార్చి 19 వరకు కూడా ఇంటర్ పరీక్షలు అనేటివి ఉంటాయి. ఈరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఈరోజు ఎగ్జామ్స్ రాసేటువంటి విద్యార్థులు అయితే ఇన్ టైంలోనే సెంటర్కి చేరుకోవడం జరిగింది. ఎగ్జామ్ అయితే మొదలైంది. సో మొత్తం అయితే ఇక్కడ ఎగ్జామ్కి వచ్చేటువంటి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేశారు. ఇక్కడ వారి పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ బ్రదర్స్, సిస్టర్, కజిన్స్ కావచ్చు, అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేసిన సిచ్యువేషన్. మొత్తం అయితే 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ ఎగ్జామ్ 3 గంటల పాటు కూడా ఈ ఎగ్జామ్ నిర్వీర్యంగా జరిగేటట్లు కూడా ఇంటర్ బోర్డు అధికారులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ లహరి, థ్యాంక్ యూ. ఈ పరీక్షలకు ఈ ఏడాది 9,80,978 మంది విద్యార్థులు హాజరు కానున్నారని అధికారులు తెలిపారు. వీరిలో 4,70,718 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులు కాగా 5,02,260 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నట్లు వెల్లడించారు. ఇక సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరయ్యే వారిలో 58,071 మంది ప్రైవేట్ విద్యార్థులున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షల నిర్వహణకు 1521 సెంటర్లను అధికారులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిలో 880 సెంటర్లు ప్రైవేట్ కాలేజీలుండగా 407 ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మరో 234 సెంటర్లను గురుకులాలో ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
ఇక పరీక్షల కోసం 27,900 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారని తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ స్కూల్ టీచర్లు సిబ్బందిని పరీక్షల విధుల్లోకి తీసుకుంటున్నట్లు వివరించారు. ఇక తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఈ పరీక్షలు మార్చి 19 వరకు జరగనున్నాయి. 1 నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించారని ప్రభుత్వం తెలిపింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. వరలక్ష్మి, అయితే తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇంటర్ సంబంధించి అయితే 9,80,978 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. దీంట్లో తెలంగాణ వ్యాప్తంగా 1,521 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో అదే 1,521 ఇన్విజిలేటర్లు కూడా, అంటే చీఫ్ సూపరింటెండెంట్ని ఏర్పాటు చేసింది. దాంతోపాటు 27,900 మంది ఇన్విజిలేటర్లు, ప్రతి రూమ్కు ఒకరు లేదంటే ఇద్దరు చొప్పున 27,900 మంది ఇన్విజిలేటర్లు, దాంతోపాటు 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా వీళ్ళు ఉన్నట్టుండి హుటాహుటిన వస్తారు ఫ్లయింగ్ స్క్వాడ్స్. దాంతోపాటు 200 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీంతో అన్ని ఏర్పాటు చేసింది. గతంలో కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు కూడా అడపాదడపా జరిగినాయి, ఇబ్బందులు జరిగినాయి. అలాంటిది జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం చాలా చక్కటి ఏర్పాట్లు చేసింది. దాంతోపాటు ఇంటర్ ఆర్టీసీ కూడా ఏర్పాట్లు చేసింది. బస్సులు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉంటే ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా ఆపండి అన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు డ్రైవర్లకు, ఆర్టీసీ డ్రైవర్లకు. ఎందుకంటే విద్యార్థులకు ఇబ్బంది కావద్దు. ముఖ్యంగా హైదరాబాద్లో చాలా ప్రధానంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. ట్రాఫిక్ ఇబ్బందులు ఛేదించే విధంగా కూడా పిల్లలకు కొన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది. పోలీసులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ కాకుండా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అయితే దీంతోపాటు మరొక అంశం ఏంటంటే, ప్రభుత్వం నుంచి అన్నీ ఓకే, విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, ఒక అంశాన్ని కోరుతున్నారు. 1 నిమిషం ఆలస్యం అయితే నో ఎంట్రీ అనటం కొంత ఇబ్బంది అయింది. దాంతో అలాంటి సౌకర్యాలు ఆ విధంగా చెప్పడంతో కూడా మేము కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. 1 నిమిషం ఆలస్యం అయితే వాళ్ళు ఏడాదంతా చదివినంత వృధా ప్రయాస అవుతుంది. అలా కాకుండా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట వరకు వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే ట్రాఫిక్లో చిక్కుకొని చివరి సెకండ్లో, చివరి నిమిషాల్లో వచ్చినట్టుగా వాళ్లకు ఇలా ఇబ్బందులు రాకుండా కూడా ప్రభుత్వం చూడాలన్న ఆ కోణంలో కూడా చేస్తుంది. అటు విద్యార్థి సంఘాలు కావచ్చు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఇలా ఎప్పటి నుంచో ఈ వాదన తీసుకొస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎందుకో మరి పెడచోన పెడుతుంది. ప్రతిసారి ఇదే విధంగా జరుగుతుంది. దాన్ని కాస్త సడలిస్తే మంచిగుంటుందని కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జరిగేట్టుగా పరీక్షకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు ప్రభుత్వం కూడా మరొక అంశం ఏంటంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది చాలా ముఖ్యమైన విద్యార్థికి చాలా ముఖ్యమైన దశ అని చెప్పుకోవచ్చు విద్యా విషయంలో. అందులో కొన్ని టోల్ ఫ్రీ నెంబర్, ఎందుకంటే మానసిక ఇబ్బందులున్నా, పరీక్షకు సంబంధించిన ఏదైనా సందేహాలున్నా కానీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. 1800914416 ఈ నెంబర్కు కాల్ చేసి, టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి ఏదైనా మానసికంగా ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏదైనా పునశ్చరణ అంటే రివిజన్ సంబంధించి ఏదైనా ఉన్నా కానీ దీనికి కాల్ చేస్తే కాస్త వాళ్ళు రిలాక్సేషన్గా చెప్తుంటారు సమాధానాలు. దాంతో కూడా కాస్త అధిగమించేట్టుగా, మానసిక ఇబ్బందిని కూడా అధిగమించేట్టుగా విధంగా ఉంటుంది. దాంతోపాటు మరొక నెంబర్ కూడా 04024655027 ఈ నెంబర్కు కూడా ఎవరన్నా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కాల్ చేసేసి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. చక్కటి ఏర్పాటు చేసి ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏడాది నుంచి విద్యార్థులకు తల్లిదండ్రులతో పాటు అధ్యాపకులు, లెక్చరర్లు కూడా చాలా అంశాలు గైడ్ చేశారు. అంటే లాంగ్ క్వశ్చన్లకు సంబంధించి, షార్ట్ క్వశ్చన్కి సంబంధించి. ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది ఒక విద్యా వ్యవస్థలో అందుకే అంటుంటారు ఇంటర్మీడియట్ అనేది ఇంటర్మీడియట్ కాకుండా ఉండాలన్న విధంగా కూడా ప్రతిసారి లెక్చరర్స్ చెప్తుంటారు. ఇంటర్మీడియట్ కాకుండా అంటే ఇదే కీలకమైన దశ. మంచి చదువుకోవాలి, మంచి స్కోర్ చేసేస్తే ఎప్పటికీ హైయర్ ఎడ్యుకేషన్కి ఇది ఒక గేట్వే ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చెప్పుకోవడానికి ఉంటుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు పిల్లలు కూడా చాలాసార్లు రివిజన్ చేస్తే బాగుంటుందన్న ఆ కోణంలో కూడా అటు మానసిక వైద్యులు కావచ్చు, దాంతోపాటు తల్లిదండ్రులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, అదే అంశాన్ని ఎక్కువసార్లు రివిజన్ చేస్తే మర్చిపోవడానికి అవకాశం లేకుండా పరీక్ష హాల్లో మంచిగా గుర్తొస్తుంటాయి. దాంతోపాటు ఎక్కువగా లాంగ్ క్వశ్చన్ల మీద
దృష్టి పెడితే ఈజీగా అందులోకెళ్ళే షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అట్లా కూడా మంచి స్కోర్ చేసుకోవచ్చు. దాంతోపాటు తినేట్టుగా ఆహారం కూడా తినాలి. తినకుండా కొంతమంది తెల్లవారులు చదువుకొని వెంటనే ఎగ్జామ్కి వచ్చేస్తే దాంతో ఎగ్జామ్ హాల్లో నిద్ర రావడం, లేదంటే గుర్తుకు రాకపోవడం, ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతాయి. అందుకనే అటు మానసిక వైద్యులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, లెక్చరర్లు వీళ్ళందరూ కూడా పిల్లల్ని చాలా ప్రిపేర్ చేశారు, చాలాసార్లు రివిజన్ చేశారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ మార్కులు తక్కువ వస్తే కొంతమంది పిల్లలకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అలాంటి సంఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా చాలా ఎక్కువ శాతం కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇందులో ఈ విధంగా 9,80,978 మంది విద్యార్థులు హాజరని చెప్పుకోవచ్చు. ఇది మొత్తానికి ప్రశాంతంగా పక్క పరీక్ష కొనసాగుతుంది వరలక్ష్మి. అయితే ఇప్పుడు 9 గంటలకు మొదలైన ఒక పరీక్ష 12 గంటల వరకల్లా ముగుస్తుంది. ఈ నెల వచ్చే నెల మార్చి 19 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి వరలక్ష్మి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.